మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఇంకా గట్టిగా, మరింత గట్టిగా, పరలోకానికి వినపడినట్లుగా ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేను మీ వాడినే, మీకు బాగా అంటే పెద్దోడిని అయిపోయాను. నేను కూడా, మీరు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. అనిల్ కూడా పెద్దోడు అయిపోయాడు. అప్పుడు ఇంకా చిన్నోళ్ళు వీళ్ళంతా. ఓకే, ఏదేమైనా 2008 నుంచి 2012 వరకు మీ మధ్యలో ఉన్నాను. అక్కడ దొండపర్తి అనుకుంటే అక్కడ జరిగినప్పుడు చాలాసార్లు వాక్యం అందించడానికి వచ్చాను. ఎంఏ పాల్ గారి ఫ్యామిలీ అంతటితో కూడా నాకు పరిచయం ఉంది. అది పేర్లు తెలియవు. 2 మగపిల్లలు తెలుసు, 2 ఆడపిల్లలు కూడా తెలుసు, అల్లుళ్ళు కూడా తెలుసు, పిల్లలు తెలియదు. ఇంకా నేను, నా భార్య, నా పిల్లలు ఈ సంఘానికి వచ్చేవాళ్ళం. ఎక్కడైనా నేను సేవకి వెళ్ళినప్పుడు వచ్చేవాడిని కాదు, కానీ మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ సంఘానికే వచ్చేవాడిని. ప్రాముఖ్యంగా నా కుమార్తె ఎంఏ పాల్ గారి దగ్గరే బాప్తిసం పొందింది, ఇదే క్యాంపస్లో. అక్కడ బాప్తిసాలు తొట్టి ఉండేది, అందులో బాప్తిసం ఇచ్చారు. నా కూతురు మ్యారేజీ, నా కొడుకు మ్యారేజ్ కూడా మేము హైదరాబాద్ వెళ్ళిన ఎంఏ పాల్ గారు అక్కడికి వచ్చి 2 మ్యారేజుల్లో కూడా ప్రసంగాలు చేశారు. నా కూతురుదైతే ఎంగేజ్మెంట్ కూడా ఎంఏ పాల్ గారి ద్వారానే జరిగింది. నా కుటుంబంతో, ఈ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. నేను ఒక చిన్న కాటేజ్ ప్రేయర్ పెట్టినా మా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇక్కడున్న అన్ని రోజులు హైదరాబాద్కి వెళ్ళాక కూడా వచ్చారు. ఏదేమైనా నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన మీకు దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొడుకులు పాల్ గారికి చాలా సహకారులుగా ఉండి చక్కటి సేవ చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ఒకటే ఒక నమ్మకం, దేవుడు తన సేవకుడిని, వారి సంతానాన్ని విడిచిపెట్టాడు. ఆమె చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. నేను బాగా నమ్ముతా అన్నమాట. నీతిమంతులు విడవబట్టు కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ జరగదు. వాడు నీతిమంతుడు కాకపోతే నేనేం చేయలేను. ఇది నాకు తెలిసిన వాక్యం. అనేకుల జీవితాల్లో నెరవేరడం చూశాను. ఈ బిడ్డలిద్దరు ఈ రోజున ఫుల్ టైం మినిస్ట్రీలో చక్కగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఇంకా దీవించి ఈ పిల్లల్ని వాడుకోవాలని, మరి వారి పిల్లలు కూడా పరిచర్యలో ముందుకు సాగాలని ఆశపడుచున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదివించి ముందుకు వెళ్తాను నేను. 35వ వాక్యంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రము బయటికి త్రోసి వేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా ఇష్టమైన మాట, అనేక చోట్ల నేను పంచుకునే మాట. నా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎంత దుర్మార్గుడు వచ్చినా, ఎంత దుష్టుడు వచ్చినా, ఆయన పొరపాటును కూడా నువ్వెవరో నాకు తెలియదని ఆయన త్రోసివేయడు. ఆ విషయాన్ని నేను రూఢిగా నమ్ముచున్నాను. నా జీవితంలో కూడా ప్రభు నన్ను త్రోసివేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ ఒక్కరిని త్రోసివేయని దేవుడు, నేను ఆరాధిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట విని నా ప్రియ సహోదరి భయంకరమైన పాప ఊబిలో కూరుకొని పోయి శాపాన్ని అనుభవిస్తూ, సమాధానం లేక కొట్టుమిట్టాడుతూ, పాపాలు చేసింది, అక్రమంగా సంపాదించింది, ఆస్తి విస్తారంగా ఉంది, కానీ సంతోషం, సమాధానం లేదు. పాపము ఏ వ్యక్తిని సంతోషంగా బతకనివ్వదు. ఎవడైతే పాపంలో ఉంటాడో, యేసు ప్రభువుని నమ్ముకున్నాడైనా
తప్పు చేసేటప్పుడు వాడి హృదయంలో ఏదో ఒక తెలియని కొరత, ఏదో ఒక తెలియని ఆవేదన. మా నాన్నకు తెలియకుండా నేను సిగరెట్ తాగేటప్పుడు మా నాన్న ఎక్కడ చూస్తాడని భయపడేవాడిని. మా నాన్న వస్తుంటే జేబులో కూడా వేసుకున్న కాలే సిగరెట్ కూడా. కాబట్టి పాపం చేసే ప్రతి ఒక్కడికి ఏదో ఒక చోట ఒక భయం. ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఆ గ్రామం అంతా ఆమె పేరే మర్చిపోయింది. ఏమిటిరా ఆమె పేరు అంటే పాపాత్మురాలు అంటున్నారు. ఆమెకు ఒక పేరు ఉంటుందని, ఆమె ఒక మనిషి అని గ్రామం మర్చిపోయింది. అందరూ ఆమెతో పాపం చేసిన వాళ్ళే. అన్ని కుటుంబాలు పాడు చేసినా ఆమె సమాధానం లేదు. ఎంతోమంది స్త్రీల కన్నీళ్లు పెట్టించినా ఆమెకు సమాధానం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక స్త్రీ నాతో అంటుంది, నేను దేవుని వాక్యాన్ని చెప్తే ఆమె నన్ను సవాల్ చేసింది. నేను 3 కుటుంబాలు నా మాటల ద్వారా విడగొట్టాను. నేను చాలా పవర్ఫుల్, అవసరమైతే నీ కుటుంబాన్ని కూడా విడగొడతారన్నది. నా కుటుంబాన్ని, విడిపోయే కుటుంబాన్ని నా యేసు కట్టాడన్న సంగతి ఆ మనిషికి తెలియదు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన నా భార్యని నా ప్రభు ఆపి నన్ను పశ్చాత్తాపడినట్లుగా చేసి, నా భార్య నేను మళ్ళీ తిరిగి ఏకమై 2 పిల్లల్ని ఆశీర్వాదకరంగా పెంచుకునే భాగ్యాన్ని, ఒక దైవ సేవకుడిగా, ఒక లెక్చరర్గా పనిచేస్తూ రాజీనామా చేసి ప్రభు సేవ, సువార్త పరిచయం చేసే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడన్న సంగతి ఆ 70 ఏళ్ళ ఆమెకు తెలియదు. తెలియక ఆమంటుంది, నేను సువార్త ప్రకటిస్తే ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తానన్నది. సరే, చాలా సంతోషం అన్నాను. ఒక 10 సంవత్సరాలు అలాగే గమనిస్తూ వచ్చాను. ఒకరోజు నా హాస్పిటల్లో చేరింది, నాకు కబురు చేసింది. ఎవరు నన్ను పిలిచిందని అడిగితే, అదేనన్నా నిన్ను సవాల్ చేసిందే, చేతనైతే నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తానందే ఆ స్త్రీ అన్నారు. సరే, మనం ఎంత శత్రువులైనా, ఎంత మనల్ని తిట్టినా మనం ప్రేమించాలి. పరిపూర్ణుడు కావాలంటే శత్రువుని సైతం ప్రేమించగలగాలి. ఆమెన్, హల్లెలూయా. శత్రువును ప్రేమించలేకపోతే పరిపూర్ణుడు కాడు, పరిపూర్ణుడు కాకపోతే పరలోక రాజ్యం లేదు. ఇది డిఫరెంట్ సబ్జెక్టు. అది మీకు మరొకసారి వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే మేమందరం పరలోకానికి వెళ్ళిపోతాం. మా దగ్గర డాక్స్ బైబిల్, ఆక్స్ బైబిల్, ఎక్స్ బైబిల్, ఏదో బైబిల్ ఉందని చాలామంది క్రైస్తవులు మహా సంతోషపడిపోతుంటారు. పరలోక రాజ్యం అంత తేలిగ్గా దొరికేది కాదు. అక్కడ గేట్ కీపర్గా పేతురు గారు ఏమి ఉండడు. పరలోక రాజ్యం నమ్మకమైన వారే స్వతంత్రించుకోగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుని నమ్మి నమ్మకమైన జీవితాన్ని కడవరకు జీవించిన వారే ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. పొరపాటును కూడా తేలిగ్గా అవలేలుగా కొబ్బరికాయ కొడితే పరలోకం వస్తుంది అంటారు వాళ్ళు. బైబిల్ ఉంటే పరలోకం వస్తుంది అంటాం మనం. పచ్చి అబద్ధం, పచ్చి మోసం. యేసు క్రీస్తునందు నిలకడగా నిలిచి ఉంటేనే పరలోక రాజ్యం వస్తుంది. ఆమె నన్ను పిలిపిస్తే నేను వెళ్ళాను. నా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా? నేను ఛాలెంజ్ చేశాను, నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తానన్నాను. 3 కుటుంబాలు పాడు చేశాను. నా 3 పిల్లల జీవితాలు పాడైపోయినాయి. ఇప్పుడు నాకు మార్గం ఏంటి? ఆమె ఏడుస్తుంది. నేను ఒకటే మాట చెప్పాను, మార్గము, సత్యము, జీవము నేను ఆరాధిస్తున్నా యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. ఆ యేసు ఒక్కడే మార్గం. నువ్వు పశ్చాత్తాపడతానంటావా? ఏ కుటుంబాలు పాడు చేసావో వాళ్ళు ఇంకా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోలే. ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ మగోళ్ళు, ఆ మగపిల్లలు దరిద్రులు తొందరగా పెళ్లి చేసుకోకుండా ఆ భార్య మీద ఎంతో కొంత ప్రేమతో అలాగే ఉన్నారు. మళ్ళీ నువ్వు పశ్చాత్తాపడతావా? జరిగిన సంగతి చెప్తావా? ఖచ్చితంగా చెప్తానయ్యా, నన్ను పిలువు. వాళ్ళని పిలిపించి నేను కదలలేను. 3 పిలిపించాను. ఏడ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పనిచేసింది. ఆ మగపిల్లలు ఎంతో సంతోషపడ్డారు. తమ భార్యలది ఏ పొరపాటు లేదని గ్రహించారు. 3 కుటుంబాలు ఒకే గంటలో కట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నా కుటుంబాల సంగతి ఏంటంటుంది ఆమె? నా పిల్లల కుటుంబాల సంగతి ఏంటి? నా పాపమే వాళ్ళ జీవితాల్లో పాడు చేసింది అంటుంది ఆమె. పశ్చాత్తాపం అది కాదని నేను ఎందుకు చెప్పాలి? అవును, నీ పాపమే పాడు చేసిందని నువ్వు నమ్ముతున్నావు కదా అన్నాను. నమ్ముతున్నాను. దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేస్తాడు. ఆ నా ప్రియ సహోదరి నిద్రించే ముందుగా, ప్రభువులు నిద్రించే ముందుగా ఆమె 3 కుటుంబాలు కూడా బాగుపడి సంతోషంగా పరలోకానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత ఘోర పాపిని యేసు దగ్గరికి వస్తే
యేసు ఆమెను త్రోసివేయలా. ఆయన అంటున్నాడు, ఎంత ఘోర పాపినైనా రక్షించడానికి నేను వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. మీరు నన్ను ప్రేమించలా, నేను మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నరావతారిగా శిలువ మానులో విరలాడాను. మీ కొరకు నేను పాప ముద్దగా మారాను. మీ కొరకు శాపగ్రస్తమైన శిలువను మోసాను. నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను ఎవరిని ద్వేషించను. నా యొద్దకు వచ్చి వారిని నేను త్రోసేయను. ఈ పాపాత్ములైన స్త్రీ కూడా యేసు ఎక్కడున్నాడో తెలుసుకుంది. ఈ మాట వినింది. నన్ను త్రోసివేయని దేవుడు ఎవరున్నారని వెతికింది. ఒక ఇంట ఉన్నాడని తెలిసింది. వాళ్ళు అడ్డుపడుతున్నప్పటికీ కూడా పాపాత్మురాలు మా ఇంటికి రావద్దని వారందరూ ఎదిరిస్తున్నా వారిని నెట్టుకుంటూ యేసు పాదాల మీద పడింది. కన్నీటితో పాదాలు కడిగింది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. సమాధానంగా తన గృహానికి వెళ్ళింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసుక్రీస్తు ఒక చోట ఉన్నప్పుడు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి ఊరు చివర కొండల్లో, లోయల్లో, ముళ్ళ కంపల్లో ఉంటూ నేను అపవిత్రుణ్ణి కేకలు వేసే ఒక వ్యక్తి, రాత్రిపూట అందరూ పడుకున్నాక ఆ అరుగుల మీద ఏదైనా ఆహారం పెడితే కుక్కలు తిన్నాక మిగిలిన ఆహారం తినే వ్యక్తి, భయంకరమైన కుష్ఠవ్యాధి సంప్రాప్తమైన వ్యక్తి, దావీదు కుమారుడు ఇక్కడ ఉన్నాడని తెలిసి ఎందరు అడ్డుకుంటున్నా ఆగకుండా, దావీదు కుమారుడా, ప్రభువా నన్ను కరుణించు ఒకే కేక. వేళ్ళు ఊడిపోతున్నాయి, కాళ్ళు నడవనీట్లా, భయంకరమైన వ్యాధి, భార్య దూరమైంది, పిల్లలు దూరమయ్యారు, అన్నం పెట్టే దిక్కు లేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, జీవితాలను మార్చగలిగిన ఏకైక దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ఆ ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకుంది. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవు అన్నది. నా యేసు ఎవరిని త్రోసివేయడు గనక ఆయన లేచి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుని ముట్టినప్పుడు ఆ చుట్టుపక్కల అనుకున్నారు నెట్టేస్తాడు అనుకున్నారు. కానీ యేసు నెట్టకుండా నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మనగా వాడు స్వస్థుడయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయంకరమైన ధనం ఉంది, విస్తారమైన ధనం, కానీ ఊరిలో విలువ లేదు. భార్య చక్కగా తయారై ఊరు మధ్యలోకి వెళ్తే వచ్చిందిరా దుర్మార్గుడు భార్య అని ఊళ్ళో అందరు లేచి వెళ్ళిపోయేవాళ్ళు. పిల్లలు స్కూల్కి వెళ్తే వచ్చారా దుర్మార్గులు పిల్లలు, వీళ్ళున్న క్లాసులో మేము కూర్చోమంటున్నారు. ఊరంతా పైకి భయం నటిస్తున్నారు, వీడు ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. శపించిన వాడే తప్ప ఆశీర్వదించిన వాడు లేడు. ఊరు వాళ్ళ బంగారం అంతా ఆ ఇంట్లోనే, ఊరు వాళ్ళ వెండంతా ఆ ఇంట్లోనే. భయంకరమైన శాపం ఆ ఇంటిని ఆవరించింది. అనేకుల కన్నీళ్లు ఆ ఇంటి మీద ఉన్నాయి. భార్యకు విలువ లేదు, పిల్లలకు విలువ లేదు, భర్తకు అసలు విలువ లేదు, డబ్బు కొదవలేదు. ఒకరోజు భార్య పిల్లలు అనుంటారు, ఏం బ్రతుకు మంది, రోడ్డు మీద అడుక్కునేవాడు సంతోషంగా ఉన్నాడు, ఆస్తులున్నా మనకు సంతోషం లేదు, ఏమండి ఏం బ్రతుకండి మంది అని ఉంటుంది. పిల్లలు, డాడీ ఎందుకు డాడీ విలువ లేని జీవితం. ఒక పిల్లోడు క్రికెట్ బాగా ఆడగలడు, కాలేజీకి తల ఉంచుకొని వెళ్తాడు, తల దించుకొనే కాలేజీ నుంచి వస్తాడు. వాడు ఆడితే క్రికెట్ గెలుస్తాడు. ఎందుకురా క్రికెట్ ఆడవు, సంతోషంగా ఉండవు ఏంటి అని అడిగాను. అన్నా నేను క్రికెట్ ఆడితే క్రికెట్ గెలుస్తాను, నేను గెలిచానంటే వీడు పలానా తాగుబోతాడు కొడుకురా, వాళ్ళ నాన్న మొన్న మా బజార్లో పడితే వాళ్ళ నాన్న మూతి కుక్కలు నాకుతుంటే మేము చూసావరా అని మా కాలేజీలో మా ఊరంతా నన్ను హేళన చేస్తారు. నా తండ్రిని బట్టి నేను తలదించుకొని బతుకుతున్నాను, నా బిడ్డను బట్టి తలదించుకొని బతుకుతున్నాను. ఒక తల్లి, ఏమక్క కనపడలేదు, ఏం కనపడినయ్యా, నా ముఖం ఎవరికి చూపించగలను. శాపం.
బిడ్డలను బట్టి తండ్రి, తండ్రిని బట్టి పిల్లలు, భార్య భర్తలు పడుకొనే ఉంటారు. భార్య మాయమవుతుంది, భర్త మాయమవుతున్నాడు, భార్య ముక్కలు ముక్కలు కొయ్యబడి సూట్ కేసులు పెట్టబడుతుంది. ఘోరమైన సమాజం, అన్యాయమైన సమాజం, పోలీసు వ్యవస్థ బాగు చేయలేని సమాజం, న్యాయమూర్తులు బాగు చేయలేని సమాజం, మహానుభావులు, మహాపురుషులు, సాధు పుంగవులు బాగు చేయలేని సమాజం, ప్రభుత్వాలు బాగు చేయలేని సమాజం. బాగు చేయగలిగిన వాడు, హృదయ మార్పు కలిగించగలిగిన వాడు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, ఒకే ఒక నిజరక్షకుడు తన ప్రాణాన్ని పెట్టి, విలువ పెట్టి మనల్ని కొన్న యేసుక్రీస్తు తప్ప మరొకటి లేడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని గట్టిగా మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తప్ప మరొకటి లేడు. ఆ వ్యక్తికి యేసును చూడాలని ఆశ కలిగింది. ఆ దుర్మార్గుడికి భార్య పిల్లలు శాపం, సంతోషం లేదు. యేసును చూడాలని ఆశ కలిగింది. యేసు కనబడలా, చెట్టెక్కి కూర్చున్నాడు. యేసుకు తెలుసు ఆ దుర్మార్గుడి హృదయంలో పశ్చాత్తాపం ప్రారంభమైందని, ఆ దుర్మార్గుడు చెట్టు మీద ఉన్నాడని. సర్వాంతర్యామి అయిన దేవుడికి, అంతరింద్రియములను పరిశీలించగలిగిన దేవుడికి ఈ రోజు నీ ఆరాధనలో ఏ హృదయంతో నువ్వు కూర్చున్నావో, ఏ హృదయంతో నేను మాట్లాడుతున్నానో నా ప్రభువుకు తెలుసు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆయనకు తెలుసు. గ్లోరీ కర్షారా బాబా, ఆయనకు బాగా తెలుసు. ఏ హృదయంతో మీరు ఇక్కడికి వచ్చారు? స్వస్థత కోసమే వచ్చారా? ఇస్తాడు స్వస్థత. కానీ యేసు కేవలం స్వస్థపరిచే దేవుడు కాదండి. భారం తొలగాలని వచ్చారా? తొలగిస్తాడు. కానీ యేసు కేవలం భారం తొలగించేవాడు కాదండి. సన్నబడాలని వచ్చారా? సన్నబడతారు. కానీ యేసు సన్నబడిచే దేవుడే కాదండి. శ్రేష్టమైన యేసండి ఆయన. ఒక రోజున ఆయన పునరుద్ధానంలో మిమ్మల్ని నన్ను భాగస్వాములు చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనుండు స్థలంలో మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన పోలికగా మనల్ని మార్చాలని ఆశపడుచున్నాడు. ఘనహీనమైన ఈ శరీరాన్ని ఘనమైనదిగా మార్చాలని ఆశపడుచున్నాడు. 1 తెస్సలోనిక 4:17 ప్రకారం యుగ యుగములు ఆయనతో మనం ఉండులాగున వధువు సంఘంగా మనల్ని సిద్ధపరచాలని ఆశపడుచున్నాడు. 1000 ఏళ్ళు మనం ఆయనతో పరిపాలించాలని ఆశపడుచున్నాడు. ఇదే యెరూషలేము రాజధానిగా చేసుకొని యుగ యుగములు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ ప్రకటన గ్రంథం 22:4, 5, 6 వాక్యాల ప్రకారం మనం ఉండాలని ఆశపడుచున్నాడు. ఆయన్ని మనం ముద్దు పెట్టుకుంటూ, మనం ఆయన్ని ముద్దు పెట్టుకుంటానని ఆశపడుచున్నాడు. ఎంఏ పాల్ గారు చూడాలని వచ్చాను నేను. ఎంతో సంతోషం ఆయనకి నన్ను చూస్తే, నాకెంతో సంతోషం. నాతో వచ్చిన తమ్ముడు అంటాడు, గాడ్స్ ప్రజెన్స్ చూశాను అంకుల్, నేను దేవుని సన్నిధి చూశాను దైవ సేవకుడు ముఖంలో అన్నాడు. నాకు తెలిసింది ఇద్దరే సేవకులు రా ఈ భూమి మీద. ఇంకెవరికి నేను షేక్ హ్యాండ్ ఇవ్వను కూడా, నాకు అవసరంలా. నేను నా యేసుకే షేక్ హ్యాండ్ ఇస్తా. నాకు తెలిసింది యేసన్నా, ఎంఏ పాల్ గారు, ఇద్దరే తెలుసు నాకు. ఇంకెవరు తెలియదు, తెలుసుకోవాలని కోరిక కూడా లేదు. ఆ కోరిక లేదు ఇక. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఒకళ్ళు వెళ్ళిపోయి ప్రభు దగ్గర ఉన్నారు, ఒక్కరే భూమి మీద ఉన్నారు. నా జూమ్ మీటింగ్స్లో చాలాసార్లు చెప్పాను నేను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరిని కలవాలని నాకు కోరిక లేదు. ఎవరి మెప్పు నాకు అవసరంలా. మనుషుల మెప్పు, ఘనత నేను కోరుకోను. నా దేవుడు వల్లే నాకు మెప్పు, ఘనత, మహిమ కలగాలి. నా ఆశ. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ఏది ఆశించకుండా సేవ చేసే కృప ప్రభు నాకు ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు కేవలం స్వస్థపరిచే దేవుడు కాదండి. ఆయన రూపంలోకి మనల్ని మార్చాలని ఆశపడుచున్నాడు. ఆయనతో కలిసి 1000 ఏళ్ళు, ప్రకటన గ్రంథం 20:5, 6 ప్రకారం 1000 ఏళ్ళు ఆయనకి యాజకులుగా, రాజులుగా మనల్ని చేయాలని ఆశపడుచున్నాడు. ప్రకటన గ్రంథం 19:11-14 ప్రకారం ఆయన తెల్లని వస్త్రాలు ధరించి పరలోకాన్ని దిగి వచ్చినప్పుడు ఆయనతో ఉన్న సేనల్లో మనము భాగంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప ఉద్దేశం మన మీద ఉంటే, ఎంతసేపు మోకాలు నొప్పి బాగైతే చర్చికి వస్తా, నీ మోకాల్ని బాగు చేయాల్సిన అవసరం యేసు ప్రభుకి లేదు. నువ్వు రాకుండా ఇంటి దగ్గర కూర్చో, 4 ఆపరేషన్లు చేయించుకో. నా పిల్ల పెళ్ళి అయితేనే వస్తా కాదు. ఎందుకు అవుతుంది? నీకు అవుతుందని నమ్మకంతో రా, విశ్వాసంతో రావాలి. కానీ నాకు ఇది చేస్తే నేను చర్చికి వస్తా ఒక ఆమంటది నాతో. నీకు చెయ్యని అవసరం లేదు, నా ప్రభువు కష్టపడిన అవసరం లేదంటాను నేను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం చెప్పారు కదా ఇందాక.
దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. ఇదే విశ్వాసం. పల్లెటూరు భాషలో దాని అర్థం అలాగే చదవాలి. నేను బైబిల్లో ఉన్నట్లు చేయుడి చూయుడి అని చదవను నేను. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. దిస్ ఈస్ ద ఫెయిత్. ఇది విశ్వాసం. నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. సత్యం అది. కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. కాదండి ఎప్పుడు మాకు లైట్లు వెలుగుతూ ఉండాలండి, ఆరిపోతాయి లైట్లు అప్పుడప్పుడు. గాఢాంధకారములో కూడా నా దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. గవర్నమెంట్ ఆపేస్తుంది కదండి. నా మనవడు వస్తాడు కిందకి, చిన్నవాడు 3 ఏళ్ళు, ఇన్వర్టర్ కూడా ఆపేస్తాడు. ఇన్వర్టర్లు కూడా ఆగిపోతాయి ఒక్కోసారి. మీ తుఫాను వచ్చినప్పుడు ఎటు ఫెయిల్ అయింది విశాఖపట్నం. నేను వెళ్ళాక తుఫాను వచ్చి మొత్తం పడిపోయినాయి ఇక చెట్లన్నీ కూడా. అందమే మారిపోయింది. విశాఖపట్నం అందమే పోయింది. ఇప్పుడు బాగా అందమైన సిటీ అంటున్నారు, కానీ నాకేం కనపడలా. రాత్రి అంతా తిరిగా, నాకేం కనపడలా. మరి ఎక్కడ అందంగా ఉందో నాకు తెలియదు. మా హైదరాబాద్ మేలు అనిపిస్తుంది. మాది హైదరాబాద్ కాదు, వెళ్ళే నేను అక్కడికంతే. ఇవి ఏం పనికిరావండి. చీకటి. జెబూలూను నప్తాలి ప్రాంత ప్రజలు చీకటిలోనే ఉన్నారు. యేసు ఎప్పుడైతే వచ్చారో వారు వెలిగించబడ్డారు. యేసు ప్రభువు నమ్ముకున్నాడు. అప్పుడప్పుడు గాఢాంధకార పరిస్థితులు కూడా వస్తాయి. అట్లంటే మీ దైవ సేవకులు ఎదుర్కొనండి. శోధనలు ఎవరు ఎదుర్కోరా. ఎంఏపాల్ గారు వెళ్ళిన శ్రమల మార్గం చాలా భయంకరమైన మార్గం. మీరు చాలా తక్కువ శ్రమలు ఎదుర్కొన్నాం, కానీ ఆయన మనల్ని ఆదరిస్తాడే తప్ప పొరపాటున ఆయన బాధ మనతో చెప్పడం. నేను హాస్పిటల్లో ఉన్నాను, ఆయన హాస్పిటల్ని డిశ్చార్జ్ అయ్యాడు. అక్కడ తెలంగాణ నుంచి కొంతమంది పాస్టర్లు ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయించారు. నేను బ్లడ్ టెస్ట్కి వెళ్తుంటే నాకు ప్రార్థన చేశాడు ఆయన. ఏం పర్లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, సేవలు వాడుకుంటాడని. ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉండి నా కొరకు ప్రార్థన చేశాడు. ఇది ప్రేమ. గాఢాంధకార పరిస్థితులు వచ్చాయి నా జీవితంలో. గత 6 నెలల క్రితం వచ్చాయి. మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క ఆదివారం మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడు. మరలా ఏ ఆదివారం ఇంట్లో లేకుండా దేవుడు సహాయం చేశాడు. ఆమెన్ హల్లెలూయా. గాఢాంధకారంలో కూడా మనల్ని ఆయన వెలుగునిచ్చే దేవుడు మన దేవుడు. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడాలనుకున్నాడండి. యేసే ఆయన్ని చూశాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనమేదో భక్తులమే చర్చకు వస్తున్నామని కంగారు పడకండి. మనం ప్రేమించినట్టుగా దేవుణ్ణి మన పక్కింట ఉన్న పలానా రెడ్డి గారు, పలానా చౌదరి గారు ప్రేమించట్లేదని మీరు అనుకోకండి. ఏమండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు మొదట. అందుకని మీరు ఇక్కడికి వచ్చారు. మీరు కాదు ఆయన్ని ప్రేమించింది, నేను కదా ఆయన్ని. ఆయన మనల్ని ప్రేమిస్తే మనం ఇక్కడికి వచ్చాం. ఆమేన్ హల్లెలూయా. ఈ ప్రేమలో ఉన్న మనము గర్వించకుండా మనం బతుకున్నంత వరకు ఈ కుర్చీ ఖాళీగా ఉండకూడదు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఇంక వెళ్ళిపోతే మనం రాలేం కదండి. ఐసీయూలో ఉంటే తప్ప, చచ్చిపోతే తప్ప నీ కుర్చీ ఖాళీగా ఉండకూడదు. చర్చిలో పలానా రాలేదంటే ఐసీయూలో ఉందని చెప్పాలి ఎవరన్నా, లేకపోతే చచ్చిపోయిందని చెప్పాలి. చచ్చిపోతుంటే మా పాస్టర్ వస్తాడు కదా, తెలిసిపోద్ది కదా. అందుకు తప్ప మీ కుర్చీ ఖాళీ కాకూడదు. ఇక నా ఉద్దేశం అది. నా అలా బతుకుతున్నా నేను. పాల్మేత్తి లేని రోజునే నన్ను మీటింగ్ పిలిచిన వాళ్ళకి ఒకటే చెప్తా, నేను బతుకుంటే ఖచ్చితంగా డేట్కి వస్తా. నేను రాలేదంటే చచ్చిపోయినట్టు లెక్క, లేదా ఐసీయూలో ఉన్నట్టు లెక్క. నన్ను పొద్దాకు ఫోన్ చేసి సూర్యాపేట దాకా వచ్చారా, కోదాడతో వచ్చాక అడగండి. నేను అన్ని అబద్ధాలే చెబుతున్నా. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, సూర్యాపేట దాకా వచ్చాయని చెప్తున్నా. లేకపోతే గుంటూరులో ఉన్నాడు, గుండె పగిలిపోద్ది. మావాడు నాతో వచ్చే సూర్యులు విపరీతంగా తోలేస్తాడు కారు. వాడి కంగారు లేదు, కానీ వాళ్ళ కంగారు, వీడు రాడేమో. నేను ఎందుకు రాను? ఎందుకంటే వాడేమి వీడు కాబట్టి నేను రానేమో వాడికి డౌటు. నేను దాని మీద ఆధారపడేవాడిని కాదు కదా, నా యేసు మీద ఆధారపడేవాడిని. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. పరిశుద్ధాత్ముడు ఒకసారి నాతో మాట్లాడాడు, ఎందుకు దారంతా అబద్ధాలు చెప్పుకుంటా మళ్ళీ అక్కడికి పోయి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నామని. అప్పుడు నన్ను పిలిచిన వాళ్ళకి చెప్పా, నేను బతుకుంటే వస్తా, ఐసీయూలో ఉంటే రాను, చచ్చిపోతే రాను. నాకు ఫోన్లు చేయొద్దు, నేను కరెక్ట్గా టైంకి స్టేజ్ ఎక్కుతా. ఈ లోపల వచ్చి నన్ను చప్పట్లు కొట్టమంటే నా వల్ల కాదు. మీరు మీటింగ్ ప్రారంభించే టైంలో నేను హైదరాబాద్లో బయలుదేరినా మీ దగ్గరికి నేను వస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నమ్ముకున్న వ్యక్తి ఈ విధమైన జీవితాన్ని జీవించగలిగితేనే పరలోకం. యేసును చూడాలనుకున్నాడండి. యేసు చూశాడు. చూపులు కలిసిన శుభవేళ అంటారు కదండి, చూపులు కలిసేయండి.
దిగొచ్చేసాడండి. త్వరగా దిగొచ్చాడు. అక్కడ రాసిన మాట త్వరగా అనే పదం. ఈరోజు త్వరగా మీరు దిగొచ్చారా, ఎన్నింటికి దిగొచ్చారో నాకు తెలియదు. ఇక చాలాసేపు ఈ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, తర్వాత దిగొచ్చారు మీరంతా. కానీ ఆ దుర్మార్గుడైతే త్వరగా దిగొచ్చాడు. ఆమె హల్లెలూయా. అబ్బాయి మేము దుర్మార్గులం కాదు కదండి, మేము గుళ్ళో పిల్లులం కనుక ఎన్నింటికైనా రావచ్చు. యేసుప్రభు మా కోసం ఎదురు చూస్తాడు అంటారు కొంతమంది. యేసుప్రభు మీకోసం ఎదురు చూస్తాడు, కానీ కన్నీళ్లు గారుస్తాడు. యేసుప్రభు ఎదురు చూస్తాడు, కానీ కన్నీళ్లు గారుస్తాడు. ఇంత గొప్ప రక్షణ నేను ఇస్తే రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారే. ఆ తోమ అన్న గాయాల్లో ఏలు పెట్టి చూస్తానన్నాడు, కానీ పెట్ల. నా ప్రభువా అని పశ్చాత్తపడిపోయాడు. వీళ్ళు నా గాయాల్లో ఏలు పెడుతున్నారు కదా దరిద్రులు అనుకుంటాడు ఆయన. ఆయన గాయాలు రేపేవాళ్ళు ఉండకూడదు. ఆయన మనకంటే ముందు వచ్చి కూర్చుంటాడు. ఆయన్ని ప్రేమించే మనం అంతకంటే ముందు వచ్చి కూర్చోవాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని మనకి కనపరుచుకుని హల్లెలూయా. దిగిరమ్మంటే దిగొచ్చాడు. అతను అడగల. శాపగ్రస్తుడైన అతను, సమాధానం లేని అతను యేసుతో నడుస్తున్నాడు. సడన్గా యేసే అంటాడు, నేను ఈరోజు నీ ఇంట నేను అడుగు పెట్టబోతున్నాను, ఉండబోతున్నాను. దుర్మార్గుడి యొక్క జీవితం సన్మార్గమైన జీవితంగా మారింది. గౌరవించని గ్రామస్తులు నమస్కరించడం ప్రారంభించారు. విలువలేని ఆ కుటుంబానికి యేసు ద్వారా విలువ కలిగింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంది. నా యేసు సమాధానం ఇవ్వగలిగినవాడు, పాపాన్ని క్షమించగలిగినవాడు, సమాధానం ఇవ్వగలిగినవాడు. నా యేసు స్వస్థపరచగలిగినవాడు. ఎస్, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థ ఉంది. నాకు రోగమే రాకూడదు, నేను గుండ్రాయిలాగా 200 ఏళ్ళు బతకాలంటే కుదరదు. మన ముత్తాత చేసాడు పాపం, ఏం చేద్దాం? తనను సృష్టించి నా పోలిగ్గా నేను సృష్టించాను రా. నా ముక్కు ఇలా ఉండాలనుకున్నాను, నీ ముక్కు అలాగే చేశాను ఆదామా. నీ ముక్కు చూసి నేను సంతోషపడుతున్నాను, ముద్దు పెట్టుకుంటాను అప్పుడప్పుడు. నేను ఆత్మస్వరూపిని, నాకు రూపం లేదు కనుక. నాతో పాటు ఏదైనా తోటలో ఉండమంటే ఏమంటే ఆయనకి దేవుడికి ముక్కు చూపితే సంతోషంగా దేవుడు సంతోషపడుతుంటే అంతకంటే ఆనందం ఏముంది చెప్పండి? మీరు చప్పట్లు కొట్టి ఆరాధించమంటే నిద్రపోతే ఆయనకి ఏం సంతోషం ఉంటుంది చెప్పండి? ఏమంటే ఆరాధన చేయమంటే నిద్రపోతే ఆయనకి ఏం సంతోషం ఉంటుంది? ఏదైనా తోటలో ఆదాం చేసింది కూడా అదే. మా తాత దగ్గర నుంచి వచ్చింది నాకు కూడా ఈ బుద్ధి. దేవుడు నేను సంతోషపడతాను నేను చూసుకుంటూ అంటే ఎవరో మాట విని దేవుడి గుండెల మీద డబేల్ మంది తన్నేశారండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. ఎంత దుర్మార్గమండి, ఎంత ద్రోహం అండి. తమను సృష్టించిన దేవుడి గుండెల మీద తన్నిన ముత్తాత మన ముత్తాత. ఏమండి మీదే కులం అని నన్ను అడగండి, మీదే కులం నాకు అదే కులం. చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని కనపరచండి. మనందరం ముత్తాత ఒకడే. అతనిది ఏ కులమో నాది కూడా అదే కులం, మీది కూడా. ఇవన్నీ మనవాళ్ళు దరిద్రులు కల్పించుకున్న కులాలు ఇవి. కులం అంటే కత్తిర, మతం అంటే మత్తుర అంటాడు ఒక మహాకవి. ఎందుకంటే కమ్యూనిజంలో తిరిగాను కాబట్టి చెప్తున్నా. ఇది మనం కల్పించుకునే అందరం ముత్తాత ఒకటే. చూడండి, పలానా కులంవాడి ఇంట్లో కొడుకు ద్రోహం చేసి ఉంటాడు, పలానా కులంవాడి ఇంట్లో కొడుకు ద్రోహం చేసి ఉంటాడు. ద్రోహం ఏ కులంలో సంబంధం లే. మా ఇంట్లో దొంగలు పడ్డారు ప్రకాశం జిల్లాలో. మన భార్య మెడలో ఉన్న బంగారం అంతా ఇవ్వమన్నారు. ఆమె బంగారం వేసుకుంటుంది. ఆమె ప్యూర్ పెంతుకొస్తే ఏం కాదు, మేము బంగారం వేసుకుంటాం, మేము వేసుకోమని చెప్పం. మళ్ళీ ఈ మోసం మనకెందుకు? బంగారం అంతా తీసేసి లోపలంతా చెడే. ఇది మాకొద్దు. ఎంత బంగారం వేసుకున్న హృదయం పవిత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. అలాగని వేసుకోమని నేను చెప్పను, వేసుకోవద్దు నేను చెప్పను. హృదయం ఇంపార్టెంట్. బంగారం మొత్తం ఇచ్చేసింది. ఆ తాగుబోతు దొంగలు 6 వచ్చారు బందిపోట్లు. అన్న మమ్మల్ని ఏం చేయబాకండి అని అంటుందేమో. ఆ తాగుపోతాడు ఏం చేస్తుంది మరి? సరే వాడు అంతా ఇచ్చేసా కూడా ఇంకా ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఏసు రక్తం అని కేకలేసింది. వాళ్ళేం వదిలేసి వెళ్ళాల, మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. గుంటూరులో ఏసాను వాక్యం వినడానికి వెళ్ళా. అప్పుడు నేను ఆయనకు బలిపేట మ్యాగజైన్ ఎడిటర్గా చేశాను. మీకు కూడా క్షేమాభివృద్ధి మ్యాగజైన్ 1 ఇయర్ నేనే ఎడిటర్ని. ఇప్పుడు రావట్లేదని తెలిసింది. బలిపేట నేను వెళ్ళిపోయాక బలిపేటం ఆగిపోయింది, క్షేమాభివృద్ధి కూడా ఆగిందని తెలిసింది నాకు ఈ మధ్య. సరే, నా ద్వారా ఆగకూడదు, నా ద్వారా వచ్చేది కాదు పోయేది కాదు అనుకోండి. అది ఆగాలని దేవుని చిత్తం ఆగిపోయింది. ఆయన వాక్యం చెప్పాడు ఆ రోజున, దావీదు సమస్తము సంపాదించుకోండి అని చెప్పాడు. నువ్వు పోగొట్టుకుని తిరిగి సంపాదిస్తావు అన్నాడు. అప్పటికి ఇంకా ఆయనకి చెప్పల సాక్ష్యం, దొంగలు పడ్డారని సాక్ష్యం. కరెక్ట్ 1 ఇయర్కి నేను పోగొట్టుకున్న బంగారం యాజిటీగా నా ఉంగరంతో సహా దొరికింది. ఆమెను హల్లెలూయా. ఆ ఉంగరం ఎంత దొరికింది తెలుసా? మిగతా అంతా కరిగిచ్చేశారు.
దొంగలు. ఆ ఉంగరం ఎందుకు తెలుసా? ఆ ఉంగరం నేను దేవుని మందిరానికి ఇవ్వాలనుకున్నా. మా అత్తగారు పెట్టిన ఏకైక కట్నం అదే నాకు. ఇంకేమి ఇలా ప్యాంటు చొక్కా కూడా కుట్టి ఆఖరికి అది దేవుడికి ఇద్దాం అనుకున్నా. నా భార్య అంటది, నువ్వు వేసుకోపోయావు, నువ్వు పెద్ద పెంతుకొస్తాడు కావాలా, నేను వెళ్ళి గుడిలో బంగారం వేసుకోవద్దని చెప్పారు. అందుకే నేను ఇప్పుడు ఎవరికి చెప్పను. నేను బంగారం వేసుకోకుండా బతుకుతున్నా, బతుకుతా కూడా. ఇక నా ఉంగరం తీసి ఆమె వేసుకునేది, ఇది నేను ఇది నువ్వు అంటుండేది. దొంగలు వచ్చి నన్ను ఆమెను ఇద్దరు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ ఉంగరం యాక్టివ్ దొరికింది నాకు. సిఐ ముస్లిం, ఎంత నీతిమంతుడంటే లోక దృష్ట్యా ₹1 లంచం వసించేవాడు కాదు. అందులో ఎస్పీ కలెక్టర్ ఇంటర్ఫియర్ అయ్యారనుకోండి. నా భార్య మంచి పోస్ట్లో ఉంది కాబట్టి సరే ఏదేమైనా వాళ్ళు లంచమే తీసుకోలే. నేను అన్నా, నా బంగారం మాదన్నట్టు తెలుసు. అబ్బో మీరు పెద్ద నీతిమంతులే అన్నాడు ఆయన నన్ను. అయితే మీదని నమ్మాలంటే ఒక పని చేయమంటారా అన్నాడు. ఏం చెప్పండి చెప్తా ఉండు అన్నాడు. నా ఉంగరం యాక్టివ్ తెచ్చి చూపించాడు. ఇది మీదేనా అన్నాడు. నాదేనన్నా. ఎక్కడ దొరికింది? వీడి దగ్గర దొరికింది. కోర్టులో చెప్పండి అన్నాడు. జైల్లో గుర్తుపెట్టాం. ఆ జైలుకి వెళ్ళినప్పుడు బోర్డులో పేర్లు చూశానండి. నేను అప్పుడు అనుకునేవాడిని దొంగలంటే పలానా కులం వాళ్ళు అనుకునేవాడిని. నేను బోర్డులో అన్ని కులాల పేర్లు ఉన్నాయండి. అప్పుడు రోమా 3:23 నాకు అర్థమైంది. ఏ భేదము లేదు, పెద్ద కులం లేదు, చిన్న కులం లేదు, ఎర్రోడు లేదు, నల్లోడు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆదాము దగ్గర నుంచి వచ్చింది ఈ దుర్మార్గత అంతా. దీని నుండి మానవుని విడిపించి నీతిమంతునిగా చేయట కొరకు రోమా 4:25 ప్రకారం యేసు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు లేపబడెను. సంతోషంగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. వితౌట్ రిజరక్షన్, యేసుక్రీస్తు పునరుద్ధానం లేకపోతే, యేసు కుళ్ళిపోయిన ఎముకలు మౌంట్ థామస్లో సెయింట్ థామస్ యొక్క ఆ ఎముకలు మెడ్రాస్లో ఉన్నట్టుగా ఒక ఎముకో, ఒక తలంట్రికో, ఒక గోర ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళం కాదు. యేసు సమాధి ఖాళీ సమాధి. అక్కడ ఎలాంటి డెడ్ బాడీ అవశేషాలు లేవు. సైంటిస్టులు పరిశీలన చేస్తే ప్రతి సమాధి కుళ్ళిపోయింది. కానీ ఒకే ఒక సమాధి, పాతి పెట్టబడిన సమాధి, కుళ్ళు లేని సమాధి యేసు సమాధి. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని నన్ను నీతిమంతులుగా చేయట కొరకు ఆయన భూమి మీద ఉన్నప్పుడు పాపాత్ములైన స్త్రీకి సమాధానం ఇచ్చాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు విలువలేని జక్కయ్య కుటుంబానికి విలువ ఇచ్చాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడిని స్వస్థపరిచాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మరణించిన లాజర్ని తిరిగి లేపాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా ఆయన చేయుటకు సమర్థుడు, శక్తి కలవాడు నమ్మగలిగితే. ఇదే కాదండి క్రైస్తవం యొక్క ముగింపు, ఇది కాదు. 1 కొరింథీ 15లో పౌలు గారు అంటాడు, ఈ లోకం మట్టుకే యేసుక్రీస్తు అనుకుంటే మనంత దౌర్భాగ్యులు లేరు. మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం యేసు ప్రభువా, మన స్వస్థత కోసం యేసు ప్రభువా, మన ఇల్లు కట్టుకోవడం కోసం యేసు ప్రభువా, మన బిడ్డ అమెరికా పోవడం కోసం యేసు ప్రభువా. ఏమిటి ఆపద మొక్కులు? నిలువు దోపిడి చేశాను నేను కూడా. పలానా ఊరు వెళ్ళి కృష్ణానదిలో మునిగి మోకాళ్ళ మీద మెట్లెక్కి ఈ తలను 100 సార్లు ఇచ్చా. ఒక కొబ్బరికాయ కొట్టమంటే 10 కొబ్బరికాయలు కొట్టా. ఇది కాదు, ఆపద మొక్కులు కాదు. ఇది యేసు ప్రభు నీ హృదయాన్ని మార్చగలడు. యేసు ప్రభు కుటుంబంలో సమాధానం ఇస్తాడు. అంతమంది తానుండే స్థలంలో నిన్ను నన్ను చేర్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆయన నిత్య ఉద్దేశం. నిత్య జీవాన్ని కోల్పోయిన మానవుడికి నిత్య జీవం అనుగ్రహించాలనేది యేసు ప్రణాళిక. మానవుడిని పరిపాలించాలంటే సాతానికి మానవరాజ్య పరిపాలన అప్పగించేశాడు. అందుకే యుగాన్ని పరిపాలిస్తుంది యేసుప్రభు కాదు, యుగ సంబంధమైన దేవత సాతాను పరిపాలిస్తున్నాడు. 2 కొరింథీ 4:4 ప్రకారం యుగ సంబంధమైన దేవత మానవుల కన్నులకు గుడ్డిదనం కలుగజేస్తుంది. మీకు 1000 ఏళ్ల పాలన ఉంది, మీకు నూతన సృష్టి ఉంది, మీరు ప్రభువుతో సదాకాలం ఉంటారని చెప్పే మాటలు మీరు నేను నమ్మకుండా యుగ సంబంధమైన దేవత మన గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. యేసుప్రభు ఉన్నాడని వచ్చావా చర్చికి? ఏదో మా ఇంటి పక్కామ రామని వచ్చాను అంటాడు ఒకడు. మా నాన్న నమ్ముకున్నాడు కాక నా కర్మగాలి నాకు తప్పట్లేదు అంటాడు ఒకడు.
మేము క్రిస్టియన్స్ కదండి అందుకే తప్పదండి అంటాడు ఒకడు. నిన్నెవడు రమ్మన్నాడు చర్చికి? యేసు ఎవడు సొత్తు కాదు, ఆయన్ని విశ్వసిస్తే వాడి సొత్తు అవుతాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. యేసు మా కుల దేవుడు అంటాడు ఒకడు, యేసు మీ కుల దేవుడు అంటాడు ఒకడు. ఏబిసిడీలు రానివాడు కూడా వాట్ నాన్ సెన్స్ టాకింగ్ యూ అంటాడు వాడు నన్ను. తర్వాత ఎవడో చెప్పాడు వాడు లెక్చరర్ రాయడితో మాట్లాడొద్దు అన్నారు, ఇక వాడు మాట్లాడలా. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన నిన్ను తప్పించలేడు రా అన్నాడు ఒకడు విజయనగరం జిల్లాలో సువార్త ప్రకటిస్తుంటే. నేను మళ్ళీ వాడే 3 సార్లు వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకొని, అన్న నేను సర్పంచ్గా నిలబడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు కులదేవుని చేశారు కొందరు, యేసుని మతదేవుడు చేశారు కొందరు. కాదండి, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. యేసు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, జీవితాలు మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపాత్ములకు సమాధానం ఇచ్చాడు, కుష్ఠవ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, విలువ లేని వాడికి విలువనిచ్చాడు. సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన నా జీవితంలో మా ఎలవేల్పుల్ని పూజిస్తూ నేను చేయని భక్తి లేదు, నేను మొక్కని దేవుడు లేడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాం ఇద్దరం, 1000 రూపాయల జీతాలు సంపాదిస్తున్నాం ఇద్దరం. ఆమె లాస్ట్గా జాయింట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ చేసింది, నా భార్య. నేను లెక్చరర్గా పనిచేస్తూ రిజైన్ చేసి ప్రభు సేవకు వచ్చాను. చదువుకున్నాం, 1000 రూపాయల జీతం వస్తుంది. కానీ మా పిల్లలు నన్ను చూసి భయపడే రోజులు. నా భార్య ఇలాంటి భర్త నాకు దొరకటం నా కర్మ అనుకునే రోజులు. నా తల్లిదండ్రులు ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండు అనుకున్న రోజులు. కర్మగాలి నా జీవితం, శాపగ్రస్తమైన నా జీవితం. నేను పూజించిన ఎవ్వరూ నాకు సమాధానం ఇవ్వలేకపోయారు. నా మోకాళ్ళు అరిగిపోయే తప్ప నా ఎలవేల్పు నాకు సమాధానం ఇవ్వలా. నేను దండం పెట్టిన ఏ ఒక్కరు నాకు సహాయానికి రాలా. ఖమ్మం జిల్లాలో డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎర్రజెండా పట్టుకొని తిరుగుతూ రకరకాల కోర్టు కేసుల్లో సెషన్స్ కోర్టుకు కూడా అటెండ్ అయిన నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్, లెనిన్, స్టాలిన్ ఎవరు నా జీవితాన్ని మార్చలా. రష్యా, చైనాలు నా జీవితాన్ని మార్చలేకపోయాయి. భయంకరమైన పాప భూమిలో కొరుకుపోయి శాపాన్ని అనుభవిస్తూ నా భార్య పరిశుద్ధతను కోరుకుంటుంది, నేను అపవిత్రతనే కోరుకుంటాను. యెషయా 5లో రాయబడింది, పాపాన్ని ఆహారంగా పూజిస్తారు మీరు అంటున్నాడు ఇశ్రాయేలీలతో. ఎస్, అటువంటి వాడిని చదివినప్పుడు నేనే పాపాన్ని ఆహారంగా పూజించేవాడిని. పాపానికి పరిశుద్ధతకి పొత్తు కుదరదు. పాపి భక్తి చేయలేడు, పాపి బైబిల్ పట్టుకున్న వ్యర్థమే. నా టేబుల్ మీద 50,000 రూపాయల బైబిళ్ళు ఉంటాయి, వేస్టే. నేను పాపంలో ఉంటే ఆ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుడు ఇంకా పాపంలో ఉండి చర్చికి ఆరాధనకు వస్తుంటే నాకు బాధేస్తుంది. ఇకనైనా మారతాడు ఎవడని ఆశిస్తా. పాపం వద్దు, పాపాన్ని విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుకు నమ్మకంగా జీవించాలి. పాపం చేయమండి, చేస్తాం. చిన్న చిన్న అబద్ధాలు వస్తాయి, చిన్న చిన్న మాటలు మన నోట వస్తాయి, తప్పదు, దొరుకుతాయి. కానీ రిపెంటెంట్ స్పిరిట్ అవసరం. పశ్చాత్తాప హృదయం కావాలి. పశ్చాత్తాప హృదయంతో ఉంటే శిలువ మీద దొంగని క్షమించిన యేసు నిన్ను క్షమించడా? కానీ ప్రతిరోజు నీకు ఆ హృదయం ఉండాలి. ఇన్ని మాటలు చెప్పే నేను భయంకరమైన పాప ఊబిలో కొరుకుపోయినప్పుడు ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చి చెప్తే అతని ఇష్టానుసారంగా మాట్లాడా. అతన్ని దూషించాను, ద్వేషించాను. కొన్ని సంవత్సరాలు సమాధానం లేకుండా 2 సంవత్సరాల కాలం గడిపాను. నా భార్య ఆత్మహత్యకు తెగించింది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయే ప్రదేశాన్ని నిన్న నాతో వచ్చిన సూర్యులకు చూపించాను. నేను ఇక్కడి నుంచి ఆంటీ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసిందిరాని ఆ ప్లేస్ని కూడా ఫోటో తీసాడు, నన్ను చూపెట్టేవాడు, నన్ను నిలబెట్టి అక్కడ. ఇది నా జీవితం. ఇంకేం చేశారండి అంటే ఏం చెప్పమంటారండి? మీరు రాసుకుంటే పుస్తకాలు నిండిపోతాయి. ఏం చేశారు చెప్పండి, కొంచెం వింటాం. మీరు చెప్పిన శ్లోకాలు కొన్ని చదవండి. ఆ దరిద్రాలండి నాకు ఎందుకండి, మర్చిపోయానండి. నా జీవితాన్ని మార్చిన యేసు. ఎవరు నాకు సహాయం చేయలా. ఆ పాపపు గోతిలో ఉన్నప్పుడు నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అసహించుకున్న, నేను కులదేవుడని అనేక సార్లు మాట్లాడి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని పలుమార్లు చించి కాల్చివేసిన, నన్ను ప్రేమించి పంచగాయాలు పొందిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు, నిన్ను విడిపించగలిగిన వాడు నేనే.
నిన్ను విమోచించగలిగిన వాడిని నేనే. పశువుల రక్తం, కోడెల రక్తం విమోచించలేదు. అమూల్యమైన నా రక్తమే నిన్ను విమోచించగలదు. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. రోమా 5:1 ప్రకారం. ఆయన నాకు చెప్పలేదు, నేను మీకు చెప్తున్నా. రోమా అంటే నాకేం తెలుసు? అప్పుడు నీ కొరకు పాపం ముద్దగా మారాను, వ్యసనాక్రాంతుడిని అయ్యాను, వ్యాధిని అనుభవించాను నీ కొరకే. నువ్వు కులదేవుడు వట్టు కదా? కాదు. 2000 సంవత్సరాల క్రితం చదువుకున్న జ్ఞానులు, ఉన్నత కులాల వాళ్ళు నా పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. నేను కులదేవుడిని అయితే వాళ్ళు ఎందుకు నాకు దండం పెడతారు? నీకు తెలియక అన్నాడు. విన్నాను. నా దేవుళ్ళు ఎవరైనా వస్తారని చూశాను, ఎవరు రాలా. నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం వస్తుందని చూశాను, రాలా. చివరికి నేను ద్వేషించిన, దూషించిన, అసహించుకున్న, నా దగ్గర నుంచి వెళ్ళిపోకుండా నన్ను రక్షించాలని ఒకే ఒక కోరికతో నా దగ్గరే నిలిచిన యేసుకి నా కుడి చేతినిచ్చాను. ఆమెన్, హల్లెలూయా. తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగాడు, పరిమళ వాసనగా మార్చాడు, ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పరిమళ సువాసన వెదజల్లటమే నా బాధ్యత. నన్ను విమోచించిన యేసు, నన్ను త్రోసివేయని యేసు ఈరోజు కూడా నీలో ఇంకా ఏదైనా మలినం ఉంటే నువ్వు పశ్చాత్తాపడితే నా యేసు తోసివేయడం. నీవంటే చాలా ప్రేమ, పిచ్చి ప్రేమ. ఈ కాలేజీ ప్రేమ కాదు ఇది. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, 4 రోజులే అది. యేసు అన్నాడంటే మాట మీద నిలబడతాడు. ఆమెన్, హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడంటే మాట మీద నిలబడతాడు ఆయన. మాట తప్పడం మడమే తిప్పడాయన. మాట మీద నిలబడేవాడు యేసు. సృష్టికర్త అండి ఆయన. ఏ తమాషా అండి. దేవుడు అంటే ఎవరండి? కామ క్రోధ మోహ మద మత్సరాలు లేనివాడు, మత్స ముడత డాగు లేనివాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడే దేవుడు. నాలో పాపం ఉందని మీరు ఎవడైనా రుజువు చేయగలరని సవాల్ చేస్తే, యేసులో పాపం ఉందని ఏ ఒక్కడు కంచు కాగడ పెట్టి వెతికినా కనబల్లా. యేసు చరిత్ర సుచరిత్ర. యేసు నమ్ముకోవటం అంటే అదృష్టవంతులే నమ్ముకోగలుగుతారు. ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చిన దేవునికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు రుణపడి ఉన్నారా? మీరు నమ్మకంగా మీరు విమోచించబడ్డారని నమ్ముచున్నారా? యేసుని వెంబడిస్తామని ఆశపడుచున్నారా? ఆయన మిమ్మల్ని తోసివేయడు. ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కనిపెట్టండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన గడప యొద్ద నిరంతరము కనిపెట్టువాడు ధన్యుడు. కనిపెట్టండి, ప్రార్థించండి, నమ్మండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను నమ్మను, కర్మ. నేను నమ్మనంటే ఏం చేయలేం. ఇంత గొప్ప రక్షణ కాపాడుకోండి. తుచ్చమైన అభిలాషల కొరకు రక్షణ పోగొట్టుకోకండి. ఒకసారి రక్షించేటంటే పోదండి. ఎందుకు పోదండి? వ్యభిచారం చేస్తే పోదా? రక్షించబడినోడు పోద్ది. మరలా పశ్చాత్తాపడితే తిరిగి వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ, కృప ద్వారా ఇచ్చిన రక్షణ, మరణించి లేచి ఇచ్చిన రక్షణ, ఉమ్మి వేయించుకొని మీకు నా కొరకు ఇచ్చిన రక్షణ, పిడిగుద్దులు గుద్దించుకొని ఇచ్చిన రక్షణ, వీపు సాళ్లుగా దున్నించుకొని ఇచ్చిన రక్షణ, స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారి సృష్టికర్త నీకు నాకు ఇచ్చిన రక్షణ. 3 గంటలు తండ్రి ముఖం కనబడక చీకట్లో అల్లాడుతూ నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి అని కేకలు వేస్తూ మీకు నాకు ఇచ్చిన రక్షణ. కులాన్ని చూడల, మతాన్ని చూడల, జాతి చూడల, రంగు చూడల, చదువు చూడల, ప్రభువు అని పిలిస్తే రక్షించాడు కదండి. ఇంకా అంతకంటే మహాత్ముడు, ధర్మాత్ముడు ఎవరుంటారు చెప్పండి? ఆయన్ని వెంబడించడంలో వెనకబడొచ్చా? ప్రాణం పోయేదాకా ఆయనలోనే ఉందాం. మా పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంది, బతికితే పౌరుషంగా బతకాలరా. యేసు ప్రభు కొరకు పౌరుషంగా బతుకుతాం. ఇంకొక సామెత కూడా ఉంది, 3 సామెత. అసలు నీకు చీమునెత్తురు ఉందరా అంటారు పల్లెటూళ్ళలో తిట్టుకునేటప్పుడు. అంటే అర్థం ఏంటంటే మగోళ్ళగా బతకాలరా అంటారు. రోషంగా యేసుని నమ్ముకున్న మనం అటు ఇటు గానోళ్ళగా బతకూడదు. యేసు కొరకే బతకాలి. చివరిదాకా యేసు నామస్మరణతోనే చనిపోవాలి. అన్ని నామముల కంటే పైనామం యేసు నామం. మీకు ఒకటి తెలుసా? మీరు ఇక్కడి నుంచి పారిపోయినా ఒక రోజున మీ మోకాలు యేసు నామంలో వంగి తీరాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ద్వేషించే వాళ్ళు కూడా ఒక రోజున యేసు నామంలో వంగి జీ హుజూర్ అనాల్సిందే. అప్పుడు అవకాశం లేదు. పాపం దరిద్రులారా వెళ్ళండి రా అగ్నికొండానికి అంటాడు ఆయన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారం.
ఇప్పుడు అవకాశం ఉండగానే ఎలాగూ వచ్చారు కదండి, స్థిరపడండి. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడు కుర్చీ ఖాళీ కావాలా? 2 సార్లే. ఐసీయూ, పరలోకం. ఇంకెప్పుడు మళ్ళీ అనిల్ పలానా ఆంటీ రాలేదు అనుకోకూడదు, పలానా అంకుల్ రాలేదు అనుకోకూడదు, పలానా తమ్ముడు చర్చికి రాలేదు నేను చూడకూడదు అద్దాలు పెట్టి. మీ కుర్చీల్లో మీరే కనపడాలి. అంటే రిజర్వేషన్ కాదు ఇది, కుర్చీలు మారొచ్చు కానీ మనిషి కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి స్థిరమైన మనసు మీరు కలిగి ఉంటే, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు స్థిరులను కదలని వారై ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండండి. 1 కొరింథీ 15:58. మీరు స్థిరంగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తులై ఉంటే మీరు పరిపూర్ణులు అవుతారు. పరిపూర్ణులు అయ్యారంటే సమాధానం మీదే, పరలోక రాజ్యం మీదే. ఆమెన్ హల్లెలూయా. మారని భర్త మారతాడు, పనికిరాని నీ పిల్లలు పనికొస్తారు, నిన్ను హింసించే నీ కుటుంబం మారుతుంది, నువ్వు అనేకులకు సమరయ స్త్రీ వలె సాక్షిగా మారగలవు. ఆమెన్ హల్లెలూయా. ఒక పాపాత్ముల సాక్ష్యం ఊరును మార్చింది కదండి. ఒక అతను అంటాడు, అన్న అక్క కొరకు ప్రార్థన చేయి అన్న. ఎందుకన్నా మళ్ళీ ఆ దరిద్రం నాకు పరలోకంలో కూడా అన్నాడు. భార్య కొరకు ప్రార్థన చేయమని అంటే, ఏంట్రా లెక్క అంటే, రోజుకు 5 సార్లు కొడుతుందన్న లెక్క పెట్టి చీపురు కట్టుతా అన్నాడు. మళ్ళీ పరలోకంలో కూడా వచ్చి కొడుతుందిగా అన్నాడు. అంటే పరలోకానికి చీపురు కట్టలు రావు కదరా అన్న. మనం మామూలుగా ఇల్లు ఖాళీ చేస్తేనే పాత చీపురు తీసిపోం కదండి. తీసిపోతారు మీరు? విశాఖపట్నం వాళ్ళు తీసిపోతారేమో నాకు తెలియదు. మేమైతే ఇల్లు ఖాళీ చేసినప్పుడు పాత చీపుర్లన్నీ అక్కడే పారేస్తాం. ఎందుకంటే అదొక దరిద్రమైన ఒక పెద్దోళ్ళు చెప్పారు, అదే చేస్తున్నాం మేము. మనం ఎంత యేసుప్రభువు నమ్ముకున్నా దరిద్రం అనం కానీ పాత ఎందుకులు అనుకుంటాం, అంత కొత్తగా ఉండాలనుకుంటాం. మనుషులు మాత్రమే పాత వాళ్ళం, గుడ్డలు పాతవే, చీపుర్లు మాత్రం కొత్తవి. వాడు అంటాడు చీపురు కడితే పరలోకరు కొత్త అంటున్నాడు. మరి ఏ దరిద్రుడు ఏ చర్చికి వెళ్తారు నువ్వు అన్నో ఇండిపెండెంట్ అంత వైట్ అండ్ వైట్ అన్నాడు. ఓరి నాయన, ఈ పరిశుద్ధులతో పెద్ద తలకైనైపోయింది, అందుకే నేను కింద కలరు పైరు వైట్ వేస్తున్నాను అన్నా. నేను ఈ వైట్ అండ్ పెడితే పెద్ద తలనొప్పింది. అంత పరిశుద్ధులే, అంత మోసమే లోపల, అంత పరిశుద్ధులే. పెద్ద ప్రమాదంగా ఉంది. కానీ నీ భార్య కొరకు ప్రార్థన చేస్తే మారు మనసు పొందుతుంది, ఆమె నీతో కూడా పరలోకి వస్తుంది, లేకపోతే నరకానికి పోతుంది. తమ్ముడు, నీ భార్య అంటే నీకు ఇష్టం కదా, ఆమె నరకంలో కాలతం నీకు ఇష్టం లేదు కదా అని చెప్పలేదా మీ పాస్టర్ అన్న? ఎప్పుడు చెప్పలేదన్నా. ఓహో, ఆమె మారకపోతే మీ పాస్టర్కి మంచిది కావాలో డబ్బులు బాగా ఇస్తున్నట్టున్నాం అన్నా నేను. అంతే కదంటే, ఆడ మనిషి పెత్తనం ఉంటే డబ్బులు ఈయనది పాస్టర్కి. అర్థమైంది మీకు? అందుకని ఆమె మారితే ఈయనకు ప్రమాదం, అందుకే చెప్పలా. నేను చెప్పాను, ఆమె ప్రార్థన చెయ్యి. ఆ సహోదరు నీకు 2 పిల్లలు కనింది, నీ కొరకు ఎంతో కష్టపడుతుంది, ఇప్పుడు కూడా టీ కాఫీలు ఇస్తుందిరా, ప్రార్థన చేయి, నా మాటను. సరేనంటావా? గ్యారెంటీ చీపురుతో రాదా అన్నాడు. రాదురా బాబు, అక్కడ చీపురులు ఉండవు, దాహము ఆకలి ఉండదు, వ్యాధి బాధలు ఉండవు, కొట్టుకోటాలు ఉండవు, అంతా సమాధాన రాజ్యం, నీతి రాజ్యం రా బాబు. మావాడు ఎప్పుడు ప్రకటన కదని చెప్పలేదు అన్నాడు ఆయన. సరే నేను చెప్తున్నాగా అన్న. ఆ రోజు నుంచి ప్రార్థన చేశాడండి. సంవత్సరంలో భార్య మారింది. ఇప్పుడు 2 సంఘంలో పెద్దలు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ప్రార్థన చేయండి మీ అత్తగారి కొరకు, మీ బంధువుల కొరకు. అత్త కొరకు ప్రార్థన చేయమంటే మాత్రం భలే కష్టం, పిల్లి ఎలికలు కొట్లాటే అది. మీరు ప్రార్థన చేసి ఆడ మనుషులు మాత్రం జయించినట్టేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అత్తల కొరకు ప్రార్థన చేశారంటే మీ పరలోకం గ్యారంటీ. అది భలే కష్టం, అది భలే కష్టం. చేయండి. మీరు ఆత్మల భారం కలిగి ఉండండి. ప్రభు మనకిచ్చిన ఉద్దేశం రక్షణ కాపాడుకోండి, అన్ని జనులకు సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, బూదిగంతాల వరకు సాక్షిగా బతకండి, రక్షణ కోల్పోయే పని చేయకండి. చివరిగా 1 కొరింథీ 10:31 రాయబడింది, మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యండి. ఆమెన్ హల్లెలూయా. మీరు అడుగు తీసి అడుగేస్తే దేవుణ్ణి మహింపరుస్తున్నానా లేదా అని ఆలోచించండి. ప్రసంగం చేయడం సులభమే, నా బతుకు దేవునికి మహిమకరంగా ఉందా లేదా అని థింక్ చేయాలి నేను. లేకపోతే ఏం చేయాలా? దూకకూడదు బిల్డింగ్ ఎక్కి, ఇస్కరియోతు యోధలాగా అది హ్యాంగ్ చేసుకోకూడదు, పశ్చాత్తాపడాలంతే. పశ్చాత్తాపమే మన జీవితాలకి అద్భుతమైన మార్గం. తలలు వంచండి, చిన్న ప్రార్థన నేను చేస్తాను. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు పాదాల దగ్గరికి రండి. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేయడు. నేను వచ్చాను ఆయన దగ్గరికి, నన్ను త్రోసివేయలేదు, నా జీవితాన్ని మార్చాడు, నా కుటుంబంలో సమాధానం ఇచ్చాడు, నా పిల్లలు ఈ రోజున ఆశీర్వాదకరంగా ఉన్నారు, నా భార్య ప్రభు సన్నిధిలో ఉంది. ఈరోజు నేను కూడా ఒక రోజున ప్రభు సన్నిధికి చేరతాను.
నాకు ఆ నమ్మకం ఉంది. మనందరం కూడా అక్కడ కలుస్తాం ఒక రోజున. రక్షణ కాపాడుకోండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు ఒప్పుకోండి. యేసును వదలకండి దయచేసి. నీ పాదాలు నేను వదలనని తీర్మానం చేయండి. ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది కార్యం. నిరీక్షించండి, హోప్ కలిగి ఉండండి, నిరీక్షణ పోగొట్టుకోకండి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలి. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపలో బలపరచండి. తమ్ముడు అనిల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. బలమైన సేవ ఈ ప్రాంతంలో చేయగలిగే బిడ్డగా మీరు మార్చి తన భార్యను కూడా బలపరచండి. ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదించమని, సంఘాన్ని బహుగా దీవించండి. సంఘ పెద్దలను కూడా మీ కృపలో దీవించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి బిగ్గరగా చెప్పట్లు కొట్టి దేవుని మహిమ.